ప్రతి పాపం నుంచి మనల్ని పరిశుద్ధినిగా చేయగలదు. ఈరోజు పాపి అని గ్రహించగలిగిన ప్రతి మానవుడు కూడా ఆ పాపం నుంచి విడిపించబడడానికి, ఆ పాప శిక్ష నుంచి తప్పించబడడానికి ఈ దినాన్ని అనేకమైన భక్తి మార్గాల్లో మనుషులు ముందుకు వెళ్తున్నాడు. అనేకమైన దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు, పుణ్యకార్యాలు చేస్తా ఉన్నాడు. పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రదేశాలకు మనుషుడు తిరుగుతా ఉన్నాడు. అయితే ఈ దినాన్న బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తా ఉన్నారు, పాప భారం మోస్తున్న సమస్త జనులారా ఆ పాప శిక్ష నేను తొలగిస్తాను, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను, నీకు కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పిలుస్తా ఉన్నాడండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి రాగలుగుతారో, ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతారో, ఆయనని విశ్వాసం ఉంచగలుగుతారో, నేడే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క జన్మ కర్మ పాపముల నుంచి వారిని విడిపిస్తారు, క్షమిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా గమనించినట్లయితే దినాన్న మనుషుడు తన జీవితంలో పాపము ద్వారా సమాధానాన్ని కోల్పోతున్నాడండి. పాపము ద్వారా కుటుంబంలో నెమ్మదిని కోల్పోతున్నాడు. పాపము ద్వారా ఈ దినాన్ని అనేకమైన అనారోగ్య పరిస్థితులకు గురైపోతున్నాడు మనుషుడు. అంటే పాపము చాలా భయంకరమైనదండి. అటువంటి పాపం నుంచి విడిపించగలిగేటువంటి ఏకైక మార్గం ఏదైనా ఉందనంటే ఈ రోజు మేము ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గము. ఈ దినాన్న అటువంటి మార్గములో మేము కూడా నడవడం ద్వారా మా యొక్క జన్మ కర్మ పాపం నుంచి మేము విడిపించబడ్డాం. మా యొక్క దేశమిత్రులైన మీరందరూ కూడా అతి గొప్ప రక్షణ, పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి అని మీరు అందరూ కూడా పొందుకోవాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందుకొచ్చి శుభవార్తను తెలియపరుస్తా ఉన్నాము. పవిత్రులుగా చేస్తుంది. ఈ రోజున మనిషి తన పాపాన్ని పోగొట్టుకుని పవిత్రుడు అవ్వాలని దాన ధర్మాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు, ఎక్కడెక్కడికో వెళుతున్నాడు. వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అయితే ఎప్పుడైతే ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తి తన పాపాల గురించి దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు క్షమించబడతాడు. ఎందుకంటే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అండి. ఎంతటి ఘోర పాపలనైనా యేసుక్రీస్తు క్షమిస్తారు. ఎందుకంటే పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు అండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీ పాపాలు క్షమించబడతాయి, మీ దోషమంతా పోతుంది, మీరు పరిశుద్ధులుగా మార్చబడి దేవుడి రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. కాబట్టి ఇక ఆలస్యం చేయకండి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకొని యేసుక్రీస్తు ప్రభువుని నా ప్రభా నా పాపాలు క్షమించని మీరు ఒప్పుకున్నట్లయితే ప్రభు క్షమిస్తారు. తద్వారా పాపం నుంచి విడిపించబడి దేవుడిచ్చే ఆ పరలోకానికి మీరు వారసులుగా మార్చబడతారనే సత్యాన్ని ఇద్దరు మీకు తెలియజేస్తున్నాం. ఈ మాటలు మాకు కాదులే అని మీరు త్రోసివేయకుండా ఒక్కసారి ఆలోచిస్తారని ప్రేమతో మీకు ఈ మాటలు మనం చేస్తున్నాము. నమ్మండి, యేసుక్రీస్తు నమ్మండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తును నమ్మండి, మీ పాపాల నుంచి విడుదల పొందండి. యేసుక్రీస్తును నమ్మండి, మీ దోషమంతా పోయి నిత్యరాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాము. పాపం పోతుంది. పాపం పోతే మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోకం ఉంటుంది. అక్కడ యుగ యుగాలు దేవునితో పాటు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదితో జీవించొచ్చండి. యేసు ప్రభు నాకు వద్దు అనుకుంటే పాపం పోయే అవకాశం లేదు. అదే పాపంలో చనిపోతే రెండవ మరణమైన అగ్ని గంధకములతో మండు గుండములోకి, యాతన పెట్టబడే స్థలంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. యుగ యుగాలు ఆ నరక యాత్ర అనిపిస్తూనే ఉండాలి. అందుకని యేసు ప్రభువుని మీ దేవుడిగా, మీ రక్షకుడిగా మీరు అంగీకరించండి. పాపం నుంచి విడుదల పొందండి, మనశ్శాంతి పొందండి, నెమ్మది పొందండి. ఈ లోకంలో జీవించినంత కాలం సంతోషంగా జీవించండి. ఈ లోకయాత్ర ముగించిన తరువాత పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని పొందండి. అటు కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక.